డిపిక్ట్ చేసేలాగా శివుడి లైఫ్ సైకిల్ ఉన్న ప్రతి ఫేజ్ మనకి తెలిసేలాగా వాళ్ళు విగ్రహాలను స్థాపించారు, టెంపుల్ని అలాగే డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఓల్డెస్ట్ అంటే ఇంకా ఓల్డెస్ట్ మోర్ దెన్ 7,000 years ఒక చరిత్ర అంటే మామూలు విషయం కాదండి. మనం లోపల అడుగు పెట్టిన వెంటనే మనకి ఆ ఫీల్ కలుగుతుంది అనమాట. వీరభద్ర చూడండి ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది. ఆ కాలంలోనే వాళ్ళు రాక్ తోటి ఇట్లా డిజైన్ చేశారు. నందిదేవుడు కొమ్ములతో పొడిస్తే సాక్షాత్తు గంగా నదే ఇక్కడ పొంగి పొర్లిందని చెప్పేసి అంటారు. అలాగే దీన్నే శృంగి తీర్థం అని కూడా వీళ్ళు పిలుస్తారన్నమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సిద్ధార్థ్. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. అలాగే బాగుండాలని కోరుకుంటున్నాము. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ డెస్టినేషన్కి వెళ్తున్నాము. దానికన్నా ముందు మేము మలేషియా సిరీస్ చేసామండి. మొత్తం 16 ఎపిసోడ్స్ వచ్చాయి. చాలా 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 బాగా వచ్చాయి ఎపిసోడ్స్. ఎవరైనా చూడకపోతే మాత్రం నేను ఐకార్డ్స్లో ఒకటి డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఎవరన్నా సరే మలేషియా ఫ్యామిలీతో కానీ సోలోగా కానీ ఎలా వెళ్ళినా సరే మలేషియా సిరీస్ మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇండియా నుంచి మలేషియా వరకు అండ్ మలేషియా నుంచి లంకావి వెళ్ళాము. లంకావిలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ చూపించామండి. ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా ఆ సిరీస్ చూడండి అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ది సిరీస్. సో ఈ వీడియోలో సంధ్య మనం ఎక్కడికి వెళ్తున్నాం ప్రస్తుతం? ఇప్పుడు మేము బెంగళూరుకి చాలా దగ్గరగా ఉన్న ఒక డెస్టినేషన్కి వెళ్తున్నాము. అదే భోగనందీశ్వర స్వామి టెంపుల్. చాలా చాలా ఫేమస్ టెంపుల్ అండి. దాని డీటెయిల్స్ ఏంటి ఎవ్రీథింగ్ మనం అక్కడికి వెళ్ళి మొత్తం అంతా చూద్దాము. చాలా చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. మొత్తం హిస్టరీ కూడా క్లియర్గా మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాము. బెంగళూరు సెంటర్ నుంచి అరౌండ్ 55 కిలోమీటర్స్ అండి. సో ప్రస్తుతం అయితే మొత్తం ట్రాఫిక్లో ఉన్నాము. ఆ ట్రాఫిక్ అంతా దాటి వెళ్ళేటప్పటికి ఒక 1.5-2 hours పడుతుంది. అండ్ చూడండి జర్నీ ఎలా ఉంటుందో అండ్ జస్ట్ ఎంజాయ్. ట్రాఫిక్ చూసారు కదా ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ నేను కష్టపడి కూర్చుని ట్రాఫిక్ లో డ్రైవ్ చేస్తుంటే పక్కన వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. చిన్న మేడం పెద్ద మేడంకి లిప్ బామ్ పెడుతుంది. ఏం చేస్తున్నావు? మేకప్ చేసుకుంటున్నావా? అయినా ఏ మాటకి ఆ మాట చెప్తానండి. అసలు పక్కన కూర్చుని వెళ్ళడం కూడా పెద్ద ఆట అని చెప్పాలి. నేను డ్రైవింగ్ చేస్తూ సిద్ధుని ఇక్కడ కూర్చోబెట్టాను అనుకోండి, గోల 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 గోల, ఇటు తిప్పు అటు తిప్పు, సిగ్నల్ ఇవి గోల అంతా ఉంటుంది. అసలు ప్రశాంతంగా కూర్చోవడమే రాదు అసలు. అవును, నీకు బేసిక్ గా ఏంటంటే చాలా సేఫ్ డ్రైవర్ దొరికాడు. అదే నువ్వు కూర్చున్నావు అనుకో, సేఫా కాదనేది నీకు నాకు తప్ప ప్రపంచానికి తెలియదు. ఏమీ లేదు, కూర్చుని ఎంజాయ్ చేయడం వస్తే ఆటోమేటిక్ గా పక్క వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కనిపించదు. సర్లే. సో అదండి, బీభత్స అండ్ ట్రాఫిక్ ఉంది, ఆగాము ఆబ్వియస్ గా. ఈ ట్రాఫిక్ కి హైలైట్ ఏంటంటే మా ఇంటి దగ్గర నుంచి సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాలంటే 1.5-2 గంటలు పడుతుంది. దాంతో ఫ్లైట్ ఎక్కామనుకో గంటలో హైదరాబాద్లో దిగిపోవచ్చు. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళడం కంటే ఫ్లైట్ ఎక్కడం ఈజీ అండి. ఈజీగా ఏ డెస్టినేషన్ కన్నా వెళ్ళిపోవచ్చు ఇండియాలో. సో అది సంగతి. సో ఇంకా ట్రాఫిక్ కొట్టుకుని మొత్తం సిటీ అంతా దాటి వెళ్ళాలి. నాకు తెలిసి ఇంకో గంట పట్టేటట్టు ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ప్రాబ్లీ హెబ్బాల్ వరకు వెళ్ళాలి. హెబ్బాల్ నుంచి నాకు తెలిసి అరౌండ్ 45 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది టెంపుల్ ఏంటి అనేది క్లియర్గా చూసి తరిద్దాం. అక్కడ మీకు కనిపిస్తున్నది హైదరాబాద్ అండ్ బెంగళూరు హైవే. ఆ హైవే నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీ నంది ఉపచారణ హోటల్ కనిపిస్తుంది. అక్కడ మనం లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళామంటే మనం భోగనందీశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు. అలాగే నంది హిల్స్కి కూడా ఇదే రూట్ అనమాట. మేమైతే ఇక్కడ లైట్గా రిఫ్రెష్ అవ్వడానికి ఆగాము. అలా ఏదైనా తినేసి మళ్ళీ వి విల్ స్టార్ట్ అవర్ జర్నీ. మంచి రిఫ్రెష్మెంట్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ రోడ్లో బయలుదేరాం అనమాట. ఇందాక మీకు సంధ్య చెప్పినట్టు
ఈ భోగనందీశ్వర టెంపుల్ రోడ్ వచ్చేసి నంది హిల్స్ రోడ్ అనమాట. నంది హిల్స్ కింద ఫుట్లోనే మనకి ఈ టెంపుల్ అనేది ఉంటుంది. మార్నింగ్ అరౌండ్ 4 o'clock ఆ టైంకి మీరు బెంగళూరులో బయలుదేరగలిగితే బ్యూటిఫుల్గా ఉంటుందండి. అమేజింగ్ డ్రైవ్, చాలా 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 బాగుంటుంది. వీకెండ్స్లో వస్తే ఏమవుతుందంటే గ్రీనరీ ఉందో చూడండి, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఎర్లీ మార్నింగ్ వస్తే ఏమవుతుందంటే ఇంకా చాలా మంచి చల్లగా బ్రీజ్ తగులుతూ బైకర్స్ అండి, మొత్తం రోడ్ అంతా మీకు బైకర్స్ తగులుతారు. కొన్ని వేల మంది బైకర్స్ వస్తారు. వీకెండ్స్ ఇంకా నిండిపోతారు అనమాట. వీకెండ్స్లో ఏమవుతుందంటే ఇక్కడ ఓన్లీ 300 కార్స్ అండ్ 1000 బైక్స్ని అలో చేస్తారు సాటర్డే సండేస్. సో అది దాటితే ఏంటంటే దే విల్ నాట్ అలో యూ టు గో అప్. కిందే మనకి టికెట్స్ ఇస్తారనమాట నంది హిల్స్ కిందనే. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బయలుదేరగలిగితేనే మనం వీకెండ్స్లో వెళ్ళగలుగుతాం. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎవరన్నా నంది హిల్స్ చూడకపోతే తప్పకుండా నంది హిల్స్ వెళ్ళండి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. చాలా చాలా బాగుంటుంది. ఎంత గ్రీనరీ ఉంటుందంటే అండి రోడ్లో చాలా చాలా గ్రీనరీ ఉంటుంది. ముందు చెట్లు చూడండి, మొత్తం పైన్ ట్రీస్ అనుకుంటా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. బైక్ మీద అయితే ఇంకా కిక్ వస్తుంది. అంటే బ్రీజ్ మొత్తం తగులుతూ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అండ్ మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తే చాలా చాలా రిసార్ట్స్ ఉన్నాయండి. JW మ్యారియట్ అని చాలా రిసార్ట్స్ ఉన్నాయి. అండ్ అలాగే మంచి పీస్ఫుల్ లొకేషన్ కదా, ఎటు చూసినా కూడా రియల్ ఎస్టేట్ కూడా బాగా డెవలప్ అయిపోయింది. కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్, విల్లాస్, మనకి స్టే చేయడానికి హోమ్ స్టేస్ లాంటివి అలాంటివి కూడా చాలా వచ్చేసాయి ఇక్కడ. అంటే ఈ ప్లేస్కి పర్టికులర్గా మనం వెళ్ళామంటే చుట్టుపక్కల ట్రెక్కింగ్ చేయడానికి కూడా చాలా స్పాట్స్ ఉంటాయి. ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. ఈజీగా ఇక్కడ ఎక్కడైనా స్టే చేసినా కూడా ఒక 2 days ఈజీగా స్పెండ్ చేయొచ్చు. మీకు ముందు కనిపించే పెద్ద హిల్ కనిపిస్తుందో అదే హిల్ అండి, నంది హిల్స్. చూడండి ఎంత బాగుందో. అదే రోడ్లో ముందుకు వస్తే మనకి ఇలా సిగ్నల్ లాగా వస్తుంది అనమాట. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే మనం నంది హిల్స్కి వెళ్ళిపోవచ్చు. అండ్ భోగనందీశ్వర టెంపుల్కి వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు టేక్ రైట్. ఇదే రోడ్లో మనం చిక్బల్లాపూర్ కూడా వెళ్ళిపోవచ్చు అండి. సో చిక్బల్లాపూర్ వెళ్ళి చిక్బల్లాపూర్ నుంచి వీ కెన్ గో టు హైదరాబాద్. మళ్ళీ బ్యాక్ వెళ్ళొచ్చు, లేదు అంటే మనం ఇదే రోడ్లో ముందుకు వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా భోగనందీశ్వర టెంపుల్కి వచ్చామండి. నా పక్కన మీరు ఇటువైపు అంతా చూస్తే ఇదంతా కూడా ప్రహరీ గోడ అనమాట. చాలా చాలా హ్యూజ్ టెంపుల్ అనమాట. ఆ వెనకాల మీరు చూసే కొండ అంతా కూడా నంది హిల్స్. సో ఇక్కడంతా కూడా పార్క్ చేయొచ్చు వెహికల్స్ అన్ని, చూడొచ్చు క్లియర్గా. ఒక డిజిగ్నేటెడ్ పార్కింగ్ ఏరియా అనేది ఏం లేదు, బట్ ఇక్కడే రోడ్ సైడ్ అంతా పార్క్ చేసి ఇక్కడ బైక్స్ చూసారా. సో ఆ చిన్న గోపురంలా కనిపిస్తుంది కదా, అది మన ఎంట్రన్స్ అనమాట. వన్ ఆఫ్ ది ఎంట్రన్స్, చాలా ఎంట్రన్స్ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళి అసలు లోపల ఎలా ఉందనే చూద్దాము. అనిత, ఎలా ఉంది టెంపుల్? ఇంకా మనం చూడలేదు, లోపలికి వెళ్ళలేదు. సో ఇది ఎంట్రన్స్ చూడండి. దాని టెంపుల్ ఎందుకు బాగుందంటే ఇక్కడ అన్ని టాయ్ షాప్స్ కనిపిస్తున్నాయి మొత్తం. ఓకే, టాయ్స్ పెట్టాలని వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, శ్రీ భోగనందీశ్వర టెంపుల్ అని, చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందని చూద్దాం పద. ఈ గేట్ చూడు సంజయ్, ఎప్పుడుదో అసలు ఇక్కడ నంది ఇది పెట్టారు. వావ్, చాలా పెద్దదే. అక్కడి నుంచి మనం ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన వెంటనే ఇదంతా కూడా పెద్ద లాన్ లాగా క్రియేట్ చేశారు. ఒక్కసారి ఈ చెట్టు చూడండి, ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందో ఈ చెట్టు. అసలు ఎంత పెద్దగా ఉంటుంది, అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. అసలు మనం చూడం ఇలాంటి జనరల్గా ఇలాంటి ప్లేసెస్కి వస్తే కదా. ఐ థింక్ ఇట్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. పక్షుల సౌండ్లు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ ఈ మండపాలు ఉన్నాయి కదా, ఐ డోంట్ నో ద స్టోరీ ఈజ్ ట్రూ ఆర్ నాట్, బట్ ఇవన్నీ కూడా శివలింగాలు ఉండేవి అని అన్నారు. బట్ ఇప్పుడు ఇక్కడ ఏం నాకు కనిపించట్లేదు. ఎట్ ద ఎండ్ స్టేజ్ ఈ టెంపుల్ చాలా డైనాసిటీస్ రూల్ చేసిన హయాంలో ఈ టెంపుల్ని బిల్డ్ చేయడం జరిగింది. లాస్ట్కి బ్రిటిషర్స్ వచ్చాక కంప్లీట్లీ ఇంకా డెవలప్మెంట్ అనేది ఆపేశారు. చాలా వరకు డెమాలిష్ చేస్తుంటారు నాకు తెలిసి. ఈ విగ్రహాలు అవన్నీ కూడా తీస్తారేమో. బట్ చెట్టు మాత్రం చాలా బాగుందండి. మీరు జనరల్గా ఈ
చూస్తే ఇది 9th 10th సెంచరీ టైంలో దీన్ని కన్స్ట్రక్షన్ అనేది మొదలైందండి. మీరు ఇండియాలో ఆ టైంలో మొదలైన చాలా టెంపుల్స్ చూస్తారు, కానీ ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే శివుడి లైఫ్ సైకిల్ని మొత్తం కూడా డెపిక్ట్ చేసేలాగా, శివుడి లైఫ్ సైకిల్లో ఉన్న ప్రతి ఫేజ్ మనకి తెలిసేలాగా వాళ్ళు విగ్రహాలని స్థాపించారు, టెంపుల్ని అలాగే డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో లోపలికి వెళ్ళి బ్రీఫ్గా హిస్టరీ కనుక్కుని మీకు ఏమైనా ఎంత చూపించగలమో మేము చూపించడానికి ట్రై చేస్తాం, రండి. ఇక్కడ చూడండి మంచి చారియట్ ఉంది, వుడెన్ చారియట్. అది వుడెన్ చారియట్. ఐ థింక్ ఇది కూడా చాలా చాలా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు చేసిందనమాట. అసలు దాన్ని ఎక్కడికన్నా కదిపి తీసుకెళ్తే మొత్తం డిస్మాండిల్ అయిపోతుందేమో, అందుకని ఇలా ఎండకి గాలికి వదిలేసి అలాగే ఉంచారు దాన్ని ప్రిజర్వ్ చేయడానికి. ఇది కూడా మనం లోపలికి వెళ్ళి బయటకు వచ్చి అసలు దగ్గర నుంచి క్లియర్గా చూద్దాము. చూడండి మండపాలన్నీ చాలా వరకు డెమాలిష్ చేశారు. ఆ వెనకాల మీకు కనిపించేది నంది హిల్స్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మనకు ట్రెడిషనల్గా సౌత్ ఇండియన్ టెంపుల్స్లో ఉండేలాగా పెద్ద గోపురం అది కనిపించట్లేదు మీకు. జనరల్గా అంటే చోలాస్ కానీ హంపి ఈ టెంపుల్ స్ట్రక్చర్స్లో గోపురాల ఎంట్రన్స్ ఇలాగే ఉంటాయి. సో వాళ్ళే ఇదంతా డిజైన్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ కూడా ఫుల్ గోపురం కాకుండా ఇట్లా హాఫ్ గోపురం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అలాగే ప్రతి శివాలయానికి మనకి క్షేత్రపాలకుల కింద వీరభద్రస్వామి ఉంటారు కదా, ఇక్కడ కూడా మనం బాగానే ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే కనిపించేది వీరభద్రస్వామి టెంపుల్ కనిపిస్తుంది. అక్కడ చూడండి ఇది టెంపుల్. వెళ్ళొచ్చు. సో లోపలికి వెళ్ళి చూద్దాం సిద్ధు. ఇంకా యా, సో లోపలికి వచ్చిన వెంటనే మనకు ఫస్ట్ కనిపించే టెంపుల్ వచ్చేసి వీరభద్ర స్వామి టెంపుల్ అనమాట. ముందు కనిపించేది. లోపలికి వెళ్ళి అది ఎలా ఉందనే చూద్దాము. అండ్ అక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్ వస్తుంది. ఇదే వీరభద్ర స్వామి టెంపుల్. చూసారు కదా ఎంత ఓల్డ్గా ఉందో. ఇక్కడ మీకు కనిపిస్తున్న పిల్లర్స్ అవన్నీ కూడా స్టోన్ తోటి కార్వ్ చేసినవే. అలాగే లోపల గర్భాలయం లోపలికి వెళ్తున్నా కూడా ఒక మిస్టిక్ ఫీలింగ్ ఉంటుంది. ఓల్డ్ టెంపుల్స్లో జనరల్గా మనకి ఇప్పుడు కొత్త వాటిల్లా కాకుండా వాళ్ళ డిజైనింగ్ స్ట్రక్చర్ కానీ అంతా న్యాచురల్గా ఉండేది. ప్రాపర్ కార్వింగ్స్, వాళ్ళ కార్వింగ్ స్టైల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి కదా, అలాగే ఉంటుంది. ఇదే వచ్చేసి వీరభద్ర స్వామి టెంపుల్. ఓల్డెస్ట్ అంటే అంత ఓల్డెస్ట్, మోర్ దెన్ 7,000 years ఓల్డ్ చరిత్ర అంటే మామూలు విషయం కాదండి. మనం లోపల అడుగు పెట్టిన వెంటనే మనకు ఆ ఫీల్ కలుగుతుంది అనమాట. వీరభద్ర స్వామి చూడండి ఎంత పవర్ఫుల్గా ఉన్నారో, చాలా చాలా బాగుంది. టెంపుల్ బయటకు రాగానే కూడా చెప్పులు ఇప్పడానికి ఇట్లా ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది. ఇక్కడ చెప్పల్స్ విడిచిపెట్టేసి మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. అలాగే ఇటు నుంచి అబ్జర్వ్ చేశారంటే ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది. ఇలా కూడా మీరు లోపలికి రావచ్చు. డైరెక్ట్గా మెయిన్ టెంపుల్కి ఇది దగ్గరగా ఉంటుంది. ఇంకా ఎటు చూసినా కూడా మీకు డిమాలిష్ అయిపోయినట్టే కనిపిస్తాయండి ఆల్మోస్ట్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా. అక్కడ ఒక మండపం లాంటిది ఉంది చూసారా, ఆల్మోస్ట్ శిథిలావస్థలో ఉంది. దాన్ని చాలా జాగ్రత్తగా వాళ్ళు ప్రిజర్వ్ చేస్తున్నారు. అలాగే ఈ టెంపుల్ వచ్చేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ స్వాధీనంలో ఉంది ఇప్పుడు. సో వాళ్ళకి తోచినంత విధానం వాళ్ళు దీన్ని అంతటిని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అసలు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడు, ఆర్చ్ గోపురం. మామూలుగా మన ఆంధ్ర టెంపుల్స్లో కానీ తమిళనాడు టెంపుల్స్లో చాలా హ్యూజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, ఇక్కడ కర్ణాటకలో మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ ప్యాటర్న్. ఇవన్నీ కూడా చూడండి వీల్స్ లాగా, రాళ్లతో క్రియేట్ చేసిన వీల్స్ అనమాట. అసలు ఆ కాలంలో పెట్టారంటే ఎలా మోసారో కూడా తెలియదు. అండ్ మీరు గోపురం కూడా చూసినా కూడా అంత ప్రాపర్ స్టోన్ అండి. అసలు చిన్న రాయి, ఒక 2 కేజీలు రాయి ఎత్తాలంటేనే మనకు బరువు భరించలేము మనం. అలాంటిది ఇంత హ్యూజ్ స్టోన్స్. ఆ టైంలో క్రెయిన్స్ కానీ అలాంటి మెకానిజమ్స్ కూడా ఏమీ లేవు. బట్ దే డిజైన్డ్ ఇట్ బ్యూటిఫుల్లీ. ఎక్కడ చూసినా చిన్న చిన్న మండపాలు, మంచి సిట్టింగ్ ఏరియాస్ లాగా, మంచి చల్లటి వెదర్ తోటి ఉంది. ఇంత ఎండలో వచ్చినా కూడా ఎక్కడా కూడా మీకు హీట్ తెలీదు. అంత గ్రీనరీ, అంత మంచి గాలి ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా స్టోన్స్ అండి.
అసలు ఎలా ఒక్కొక్క స్టోన్ ని కింద నుంచి తీసి పై వరకు పెట్టారనేది కూడా నిజంగా చాలా గ్రేట్. నిజంగా చాలా చాలా ఆ టైంలో ఉన్న టెక్నాలజీ తోటి వాళ్ళు ఇలా డిజైన్ చేయడం అన్నది ఇట్స్ అ మిస్టరీస్ అండి. ఎస్. చిన్న చిన్న పిచ్చుకలా ఉంది చూడు. వావ్, ఎంత హైట్ ఉందో చూడండి అసలు ఎంట్రన్సే. లోపలికి వెళ్ళి చూద్దాం. అలాగే ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనకి మంకీస్ స్వాగతం పలుకుతాయి కదా, ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. అండ్ లోపలికి వెళ్ళే ముందరే మాకు సపోర్ట్ చేస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక్కడ చూసారంటే మీరు పైన రూఫ్లో ఒక సింగిల్ స్టోన్ని వాళ్ళు ఎలా పెట్టారో చూడండి. అసలు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పిల్లర్స్ ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి. ఇదేనండి మెయిన్ టెంపుల్. అండ్ స్ట్రైట్గా మనకు రాగానే మధ్యలో కనిపిస్తుంది ఉమామహేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ హిస్టరీ కూడా తర్వాత డిస్కస్ చేస్తాము. మాతో పాటు ఫస్ట్ అయితే ఈ వ్యూని చూసి తరించండి. లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూసారంటే మీకు పిల్లర్స్ మీద కూడా మంచి మంచి దేవతా విగ్రహాలు కానీ రకరకాల క్రీచర్స్కి సంబంధించినవి కానీ వాళ్ళు కార్వింగ్స్ అన్నీ కూడా డిజైన్ చేశారు. ఇంకా ఇలా లోపలికి వెళ్తే మనకి ఈ ప్రాంగణంలోనే 3 టెంపుల్స్ కనిపిస్తాయి. ఇందాక అనుకున్నట్టు శివుడి లైఫ్ సైకిల్లో ఉన్న ప్రతి ఫేజ్ని మనకి డిపెక్ట్ చేసేలాగా విగ్రహాలు ఉన్నాయని చెప్పాం కదా, అవన్నీ కూడా మనకి ఈ ప్రాంగణంలోనే కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి మనం ఎంటర్ అవ్వగానే మనకి ఇలా ఒక నంది దర్శనం కనిపిస్తుంది. ఈ నందికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇంచుమించు ఈ ప్రాంతాల్లోనే అన్నిటికంటే బిగ్గెస్ట్ నంది ఇక్కడే ఉంటుందని అంటారు. అది ఇదే అన్నమాట. ఈ నందిని చూడడానికి కూడా ఒక చిన్న ముఖద్వారం లాగా వాళ్ళు అరేంజ్ చేశారు. ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఫస్ట్ అరుణాచలేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే శివుడి చైల్డ్హుడ్ని మనకి డిపెక్ట్ చేసేలాగా ఈ ఆలయాన్ని డిజైన్ చేశారు. బయటికి రాగానే మీకు ఇక్కడ నవగ్రహాల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. అలాగే లోపల అయితే ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అలౌడ్ లేదు. అందుకని మేము కొంచెం ప్రాంగణం మొత్తం తిరిగాక మీకు లోపల ఏమేమి చూడాలి, ఎలాంటివి మీరు మిస్ కాకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయో అవన్నిటిని కూడా చూపిస్తాము, చెప్తాము. అలాగే ఇక్కడ మీరు చూసారంటే కనుక చాలా అంటే చాలా పురాతనమైన బావి ఒకటి ఉంది. ఇక్కడ చూద్దాం వాటర్ ఎంత డీప్ ఉన్నాయో. ఇక్కడైతే మెష్ చేసి కవర్ చేశారండి, లేకపోతే దీన్ని అస్సలు ప్రిజర్వ్ చేయలేరు కదా. చూడండి మొత్తం 4 ఉన్నట్టు ఉన్నాయి చూడు, 4 బావులు ఉన్నట్టు. అవును, 4 లేవు యాక్చువల్లీ లోపల చూస్తే, సింగిలే కానీ ఇక్కడ స్టోన్ తోటి వాళ్ళు పార్టిషన్ ఇచ్చారు కొంచెం. బట్ ఇదంతా కూడా వాళ్ళు సాలిడ్ రాక్ తోటి బిల్డ్ చేశారు. అది గ్రేట్. ఎంత రాయి వాడాలండి అసలు. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి ఒకసారి ప్రాంగణం మొత్తం ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. చాలా సింపుల్ ఆర్కిటెక్చర్ అండి. అంటే మీకు అప్పుడు స్టైల్లో ఎంతమంది రూల్ చేస్తారు దీన్ని, నొలంబ డైనాసిటీ, గంగాస్, చోళాస్, హోయసలాస్, ఆ తర్వాత విజయనగర డైనాసిటీ అందరు రూల్ చేశారు. సో వాళ్ళకి సంబంధించిన ఆర్కిటెక్చరల్ స్పెసిఫికేషన్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. అలాగే ధ్వజస్తంభం కూడా చూసారంటే మీరు సాలిడ్ రాక్ తోటే వాళ్ళు బిల్డ్ చేశారు. ఇలా నడుచుకుంటూ వెళ్ళి కొంచెం టెంపుల్కి బ్యాక్ సైడ్ వెళ్ళాక టెంపుల్ గోపురాలు ఎలా ఉన్నాయి, అక్కడ చిన్న చిన్న ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాము. సో ఇందాక చెప్పినట్టు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఫర్ ద టెంపుల్. టెంపుల్లో దర్శనం అయిపోయాక మీరు ఇలా ఒక ప్రదక్షిణ చేస్తూ వెళ్ళారంటే కనుక మీరు టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తారు.
ప్రతిదీ కూడా రాక్ అండి, సాలిడ్ రాక్ తోటి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అసలు వీటన్నిటిని ఎలా మోసారో, ఎంత లేబర్ని వాళ్ళు పెట్టారో, అసలు ఇదంతా కూడా ఒక ఏన్షియంట్ మార్వెల్స్ లాగా అనిపిస్తాయి మనకి. వచ్చేసామండి. ఇప్పుడు మీరు చూస్తున్న వైపు అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ వైపు అనమాట. ఇక్కడ మీరు ఒక మంచి ఇంట్రికేట్ డీటెయిల్ ఒకటి మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మీకు నాట్యమాడుతున్న శివుని రూపంలాగా ఉంది కదా, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇది వచ్చేసి యాక్చువల్లీ ఏ విండో అనమాట. మనకి వెంటిలేషన్ అయ్యేలాగా మంచి లైటింగ్ లోపలికి రావాలంటే జాలి హోల్స్ ఉన్న విండోస్ ఎలా పెట్టుకుంటామో ఆ కాలంలోనే వాళ్ళు రాక్ తోటి ఇట్లా డిజైన్ చేశారు. नजरिया लागे नहीं कहीं ओ नजरी. ఇదొక చిన్న టెంపుల్ అండి. లోపల అపిత కుచాంబ ష్రైన్ అని ఉంది. అసలు ఎంత చిన్న టెంపుల్ అయినా కూడా ఆ డీటెయిల్స్ మాత్రం వాళ్ళు మిస్ కాకుండా డిజైన్ చేశారు, దట్టు సాలిడ్ రాక్ తోటి. ఈ ష్రైన్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్లీ ఉమామహేశ్వర స్వామి స్టాచ్యూ ఉంటుంది కదా, దానికి ఆపోజిటే ఉంటుంది బ్యాక్ సైడ్. ఇప్పుడు మనం కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్లో ఉన్నాము. మనకి ఇటుపక్క ఒక గోపురం కనిపిస్తుంది, అలాగే ఇటుపక్క ఒక గోపురం కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు చూసేది వచ్చేసి భోగనందేశ్వర స్వామి టెంపుల్ గోపురం, అలాగే ఇటుపక్క వచ్చేసి అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ గోపురము. ఇంకా మధ్యలో మీరు చూసినట్లయితే కనుక ఈ ప్లేస్ అంతా కూడా ఉమామహేశ్వర స్వామి టెంపుల్ యొక్క గోపురం అనమాట. అయితే మీకు ఇందాక చెప్పినట్టు శివుడి లైఫ్ సైకిల్ మొత్తం మనకి కనిపించేలాగా వాళ్ళు డిజైన్ చేశారన్నాను కదా. ఈ అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి శివుడి యూత్ఫుల్ లైఫ్ని డెపిక్ట్ చేస్తూ వాళ్ళు డిజైన్ చేశారు. అలాగే శివుడి యూత్ఫుల్ ఫేజ్ని వాళ్ళు డిస్క్రైబ్ చేస్తూ ఈ భోగనందీశ్వర స్వామి టెంపుల్ని డిజైన్ చేశారు. ఇంకా తర్వాత శివుడి మ్యారేజ్ లైఫ్ని డెపిక్ట్ చేస్తూ ఉమామహేశ్వర స్వామి స్టాచ్యూని పెట్టి ఆ లైఫ్ని కూడా మనకి దర్శనం అయ్యేలాగా చేశారనమాట. లెఫ్ట్ సైడే మీకు ఇలా ఒక చిన్న ఎంట్రన్స్ కనిపిస్తుంది. అందులోంచి మీరు వచ్చారంటే కనుక మీకు ఇట్లా పాత మండపాలు 2 కనిపిస్తాయండి. ఇక్కడ మీకు చూడొచ్చు 4 పిల్లర్ మండపం ఒకటి ఉంది. దానికి పైన వాళ్ళు చూసారంటే రాక్ తోటే హుక్స్ లాగా పెట్టారు చూసారా, ఏదైనా హ్యాంగ్ చేసుకుందుకు వీలుగా ఉండేలాగా రాక్ తోటే వాళ్ళు డిజైన్ చేశారు. అలాగే ఇటుపక్క కూడా ఇంకొక పెద్ద మండపం ఉంది, అంటే చుట్టూరా పిల్లర్స్ తోటి ఉండి సెంటర్లో 4 పిల్లర్స్ తోటి ఇంకొక మండపం ఉందన్నమాట. ఇక్కడ మీకు చూడడానికి చాలా డీటెయిల్డ్గా కనిపిస్తాయి. అంటే ఈ రాక్స్ మీద చూడండి మంచి మంచి లయన్స్ని వాళ్ళు కార్వింగ్ చేశారు. అలాగే ఇంకా రకరకాల దేవతామూర్తుల విగ్రహాలను కూడా వాళ్ళు కార్వ్ చేశారు. ఇది వరకు కాలంలో ఇక్కడ ఏదైనా ఫెస్టివల్స్ జరిగినా లేదా ఏదైనా మ్యారేజెస్ జరిగినా కూడా వాళ్ళు చాలా ఆస్పీషియస్గా భావించేవాళ్ళు. ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లోనే చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకునే వాళ్ళంట. సో వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా. ఇప్పటికి కూడా ఇక్కడ ఒక ఫేమస్ థింగ్ ఉందండి. అదేంటంటే మనకి ఉమామహేశ్వర స్వామి స్టాచ్యూ ఉంది కదా, దాని ఎదురుకుండా ఒక మండపం ఉంటుంది, ఇంచుమించు ఇలాంటిదే. లోపల మమ్మల్ని షూట్ చేయడం లేదు. అయితే ఆ మండపానికి ఉన్న 4 పిల్లర్స్, ఇటువంటి 4 పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ 4 పిల్లర్స్కి చాలా మంచి డీటెయిల్స్ ఉంటాయి. అంటే మీకు అది పెళ్ళిళ్ళు చేసే ప్లేస్ కదా, కళ్యాణ మండపం లాంటిది. సో ఆ మండపానికి ఉన్న 4 పిల్లర్స్ని కూడా వాళ్ళు చాలా డీటెయిల్గా డిజైన్ చేశారు. అక్కడ ఓన్లీ డీటెయిల్స్ అనే కాదండి, మంచి స్టోరీ కూడా ఉంది దాని వెనకాల. ఎవ్రీ పిల్లర్ మీద వాళ్ళు ఒక కపుల్ దేవుళ్ళని ఇంట్రికేట్ చేశారనమాట. అంటే ఒక పిల్లర్ మీద శివుడు పార్వతి ఉంటే, ఇంకొక పిల్లర్ మీద బ్రహ్మ అండ్ సరస్వతి ఉంటారు. ఇంకా ఇంకొక పిల్లర్ మీద అగ్నిదేవుడు స్వాహాదేవి ఉంటారు. అలాగే ఇంకొక పిల్లర్ మీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటారు. ఇలా ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఆ పర్టికులర్ జోన్లో శివుడిది ఏ లైఫ్ డెపిక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లైఫ్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా మనకి డిజైనింగ్ కూడా ఉందన్నమాట ఆర్కిటెక్చర్లో. అలాగే ఇక్కడ మీరు చూసినా కూడా
అలాగే చిన్న చిన్న డీటెయిల్స్ మనకే అనిపిస్తుంది, ఈ డీటెయిల్స్ ఇప్పుడు టెక్నాలజీతో పెట్టడం ఈజీ అనిపించవచ్చు, కానీ ఆ కాలంలో వాళ్ళు ఇంత ఇంట్రికేట్ డీటెయిల్స్ని ఇంత దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారంటే కనుక మనకి చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ప్లేస్ నుంచి మీరు కొంచెం ముందరికి వచ్చారంటే లెఫ్ట్ సైడ్ మీకు ఇంకొక ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఆ ఎంట్రన్స్లోంచి లోపలికి వస్తే మీకు ఇలా ఒక పెద్ద కొలను కనిపిస్తుంది. ఈ కొలనుకి కూడా ఒక మంచి హిస్టరీ ఉందండి. అదేంటంటే నందిదేవుడు కొమ్ములతో పొడిస్తే సాక్షాత్తు గంగా నదే ఇక్కడ పొంగి పొర్లిందని చెప్పేసి అంటారు. అలాగే దీన్నే శృంగి తీర్థం అని కూడా వీళ్ళు పిలుస్తారనమాట. ఈ ప్లేస్ యాక్చువల్లీ ఎంక్లోజర్ని క్లోజ్ చేశారు వాళ్ళు, లోపలికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు. జస్ట్ షూట్ చేసి మీకు డీటెయిల్స్ చూపిస్తున్నాము. అలాగే ఇంకా ఇక్కడ కూడా చూసారంటే మీకు చుట్టూరు ఒక పెవిలియన్ ఉంది చూడండి, అంటే చుట్టూరా పిల్లర్స్ తోటి ఒక ప్రాంగణం పెట్టారు. అలాగే మంచి స్టెప్స్ అండ్ సెంటర్లో ఇలా అందమైన కొలను, అందులో రకరకాల ఫిషెస్ ఇంకా చిన్న చిన్న టర్టిల్స్ కూడా ఉంటాయని విన్నాను. దగ్గరికి వెళ్తే చూసేదాన్ని, బట్ ఇప్పుడైతే ప్రస్తుతం వాళ్ళు చిన్న చిన్న రెనోవేషన్స్ వర్క్ చేస్తూ ఉండడం వలన మనల్ని అలౌ చేయట్లేదు. మంచి గాలి అండి, అక్కడ చూసారంటే మీకు చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్ల నుంచి మంచి గాలి తగులుతుంది. అలాగే ఈ టెంపుల్కి వచ్చారంటే మీ ఫ్యామిలీ మొత్తం కూడా మంచి ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకా వేరే మెడిటేషన్లు ఇవేం అక్కర్లేదండి. ఇక్కడికి వస్తే చాలా ఆటోమేటిక్గా మీ మైండ్ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంత బాగుంది ప్లేస్. ఇక్కడ ఏ యాంగిల్ నుంచి చూసినా కూడా మీకు అలా నంది హిల్స్ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మీకు పైన కనిపిస్తున్నది నంది హిల్స్. అది ఎంత ప్రశాంతంగా ఉందండి అట్మాస్ఫియర్. టెంపుల్లోంచి బయటకు వచ్చిన వెంటనే ఇటువైపు ఒక మంచి లాన్ అండ్ అలాగే ఇటువైపు కూడా మంచి లాన్ అనమాట. మధ్యలో ఫౌంటైన్ లాగా క్రియేట్ చేశారు. లోపల ప్రస్తుతం అయితే ఏం లేదు, బట్ ఇట్స్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ చిన్న పాండ్, దాంట్లో ఫౌంటైన్ లాగా ఉంటుంది. కోనేరు లోపల చూసాం కదా అది. అండ్ ఇదంతా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హ్యాపీగా ఫ్యామిలీస్ అన్నీ వచ్చాయి, ఫ్యామిలీస్ అందరూ వచ్చారు అండ్ మంచిగా సేద తీరుతున్నారు. చాలా బాగుంది. మేము కూడా యాక్చువల్లీ ఏం చేసామంటే సంధ్య మార్నింగ్ అంతా కుకింగ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది అనమాట. సో ఇక్కడ లాన్లో కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేసి హ్యాపీగా రిలాక్స్ అవుతూ భోజనం చేసి ఇక్కడి నుంచి మళ్ళీ బెంగళూరుకి బయలుదేరుతాము. బట్ టెంపుల్ మాత్రం అమేజింగ్గా ఉందండి. తప్పకుండా బెంగళూరు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మాత్రం ఈ టెంపుల్ చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా రండి. హ్యాపీగా మీరు ఏం చేయొచ్చు అంటే ఎర్లీ మార్నింగ్ అలా బయలుదేరి 4 o'clock 4:30 అలా బయలుదేరి హ్యాపీగా మార్నింగ్ నంది హిల్స్కి వెళ్ళిపోయి అండ్ నంది హిల్స్ అంతా చూసుకుని వచ్చేటప్పటికి మీకు ఒక 4-5 hours పడుతుంది. అరౌండ్ 10 o'clockకి యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ హ్యాపీలీ స్పెండ్ సమ్ టైమ్ హియర్. ఇక్కడ ఒక 2-3 hours ఇక్కడ పడుతుంది. లంచ్ చేయగలిగితే మార్నింగ్ 4 o'clock ఎవరు వండుకుంటాడండి. వండుకునే టైం ఉంటే మాత్రం వండుకోవచ్చు, ఇక్కడికి వచ్చి హ్యాపీగా తినచ్చు అనమాట. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ చరిత్ర అండి. మనం పుట్టామో అప్పుడు, ఇప్పుడు చూసే అదృష్టం అన్న మనకు కలిగింది. కొంతకాలం అయిన తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్కి అట్లీస్ట్ మన ఏన్షియంట్ కల్చర్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇలాంటి టెంపుల్స్ని ఖచ్చితంగా ప్రిజర్వ్ చేసి తీరాలి. అదొక రకమైన ఒక మిస్టిక్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, ఇది అనుభూతి చెందితేనే తెలుస్తుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. ఎందుకంటే ఈ వైబే వేరండి. ఇప్పుడు వీడియోలో మీకు చూసినప్పుడు కూడా చాలా నచ్చుతుంది, ఈ ప్లేస్ విజిట్ చేయాలనిపిస్తుంది, అవన్నీ ఉంటాయి. కానీ ఒక్కసారి వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వండి. బాడీలో ఒక తెలియని వైబ్రేషన్, ఒక తెలియని ఆరాని మీరు ఫీల్ అవ్వగలుగుతారు. అంటే తెలియని పాజిటివిటీ అంటే అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలను ఇంకా. సో వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్. చాలా బాగుంది. లక్కీగా లోపల ఏంటంటే మొత్తం లోపలికి ఎంటర్ అయిన వెంటనే 3 డిఫరెంట్ టెంపుల్స్ ఉంటాయండి, మెయిన్ టెంపుల్స్. ఒకటి ఏంటంటే అరుణాచలేశ్వర స్వామి అని, సెకండ్ది వచ్చేసి ఉమామహేశ్వర స్వామి అండ్ థర్డ్ వచ్చేసి భోగనందీశ్వర స్వామి. అండ్ ఈ 3 టెంపుల్స్ బయట కూడా నందులు ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి సార్ నందులు అవి. ఇక్కడ భోగనందీశ్వర స్వామి టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న నందిని వాళ్ళు గ్రానైట్ తోటి తయారు చేశారు. అంటే ఇప్పుడంటే మనం కన్స్ట్రక్షన్స్ చేసుకునేటప్పుడు అప్పుడు గ్రానైట్ అన్న పదాన్ని బాగా వింటాం, కానీ ఆ కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం గ్రానైట్ అంటే ఇట్స్ లైక్ ఎ వెరీ కాస్ట్లీ అండ్ ప్రెషియస్ స్టోన్ కింద అర్థం. ఆ స్టోన్ని తీసుకొచ్చి వాళ్ళు గుడిలో స్థాపించారు. అంటే వాళ్ళు గుడికి కానీ వాళ్ళు కట్టే టెంపుల్కి కానీ ఎంత విలువనిస్తారో అక్కడ మనకి అర్థమవుతుంది కదా. మీకు ఇందాక చెప్పినట్లు శివుడి ఫేజెస్ ఆఫ్ లైఫ్ అన్నీ కూడా మనకు కనిపించేలాగే టెంపుల్లో వాళ్ళు క్రియేట్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ తీసుకుంటే కనుక అది శివుడి చైల్డ్హుడ్ ఫేజ్ని డెపిక్ట్ చేస్తుంది. అలాగే దానికి కొంచెం పక్కనే ఉన్న భోగనందీశ్వర స్వామి టెంపుల్ అయితే కనుక శివుడి యూత్ఫుల్ ఫేజ్ని డెపిక్ట్ చేస్తుంది. అందుకే ఆ యూత్ఫుల్ ఫేజ్ని
వాళ్ళు క్రియేట్ చేయడానికి ఇక్కడ ప్రతి ఫెస్టివల్ని కూడా చాలా వైబ్రెంట్గా సెలబ్రేట్ చేస్తారంట. సో దట్ ఆ యూత్ఫుల్ వైబ్రెన్సీ మనకి రావాలని చెప్పేసి. అలాగే ఈ రెండింటికి మధ్యలో ఒక చిన్న టెంపుల్ ఉంటుందండి, అది ఉమామహేశ్వర స్వామి టెంపుల్. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ శివాస్ లైఫ్ అని చెప్పచ్చు. అదే శివ పార్వతుల ఫేజ్, మ్యారేజ్ ఫేజ్ అనమాట. ఆ విగ్రహం ఏదైతే ఉందో దాని ఆపోజిట్లోనే ఒక మంచి మండపం ఉంటుందండి, విచ్ యూ కాంట్ మిస్. ఆ మండపానికి ఒక ప్రత్యేకత ఉంది, అదేంటంటే దానికి 4 పిల్లర్స్ ఉంటాయి. ఆ 4 పిల్లర్స్ మీద కూడా ఒక పిల్లర్ మీద శివ పార్వతుల స్టాచ్యూస్ని చెక్కారు, ఒక పిల్లర్ మీద బ్రహ్మదేవుడు సరస్వతీదేవి స్టాచ్యూస్ని చెక్కారు, ఇంకొక పిల్లర్ మీద అగ్నిదేవుడు స్వాహాదేవి స్టాచ్యూస్ని చెక్కారు, ఇంకొక దాని మీద విష్ణుమూర్తి లక్ష్మీదేవిని చెక్కారు. అలాగే మనకి ఏ మండపమైనా మంచి మంచి ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేస్తాం కదా, అలాంటి డీటెయిల్స్ కూడా వాళ్ళు కార్వింగ్లో పెట్టారు. అంటే మంచి ఫ్లోరల్ డెకరేషన్ మోటివ్స్, లీఫ్ మోటివ్స్ అవన్నీ కూడా కనిపించేలాగా వాళ్ళు డిజైన్ చేశారు. ఇక్కడ వాళ్ళకు ఒక నమ్మకం ఏంటంటే పెళ్ళైన దంపతులు ఇక్కడికి వచ్చి ఉమామహేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే కనుక వాళ్ళ మ్యారీడ్ లైఫ్ చాలా బాగుంటుందని అంటారు. ఇవన్నీ చూసిన తర్వాత ఎగ్జాక్ట్గా దీని వెనకాలే ఉన్న నంది హిల్స్ పైన కానీ మీరు ఎక్కగలిగితే పైన యోగ నందీశ్వర స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. అది ఏంటంటే యోగిక్ లైఫ్ ఆఫ్ శివ, అంటే ఇంక లాస్ట్ ఫేజ్ ఆఫ్ శివాని డిపిక్ట్ చేసే ప్లేస్ వచ్చేసి నంది హిల్స్ పైన ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సంజయ్. లోపల నందులు కూడా ఇందాక సంజయ్ చెప్పినట్టు కంప్లీట్గా రాక్ కూడా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. ఐ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్. లోపల మండపాలు కూడా ఒక్కొక్క కార్వింగ్ ఎంత క్లియర్గా చెక్కారంటే ఆ స్కల్ప్చర్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను కొన్ని వేల సంవత్సరాల క్రితం అయిన వుడెన్ చారియట్ని ముట్టుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ అనే చెప్పాలి. అసలు ఇప్పుడు మీరు చూసారంటే మనం ఇప్పుడు పెట్టుకున్న వుడెన్ డోర్స్ అన్నీ కూడా ఎంత ఈజీగా వేరెంటర్ అయిపోతాయండి. అలాంటిది ఇలా గాల్లో ఎండలో పెట్టినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి బయట ఉన్నా కూడా ఇప్పటికీ దాని స్ట్రక్చర్ని అది మెయింటైన్ చేయగలుగుతుందంటే అప్పట్లో క్వాలిటీ చూడండి, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ చూడండి, అలాగే చూడండి ఒక్కొక్క కార్వింగ్ ఇది అసలు ఏది కూడా వేరింటర్ అవ్వలేదు. ఫైన్ డీటెయిల్స్, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ కూడా ఎంత క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి మనకి. ఈవెన్ జ్యువెలరీ కూడా ఇక్కడ మీరు స్టాచ్యూ చూసారంటే ఆ జ్యువెలరీ కూడా ఎంత ఫైన్గా డిజైన్ చేశారు చూడండి. బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఫేసెస్ చూడు, వీటికి కూడా అసలు ఈ వీల్ చూడండి అసలు సో బల్కీ, ఎంత బాగుందో. ఎన్ని వేల కేజీలు ఉంటుంది సంధ్య? అసలు మొయ్యలేరు, దీన్ని అసలు కలపడమే కష్టం. బ్యూటిఫుల్ అండి, అమేజింగ్గా ఉంది. అసలు ఈ సైజ్ చూడండి, ఒక్కొక్క వీల్ సైజు సంధ్య చెప్పినట్టు కొన్ని వేల కేజీలు ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కంపల్సరీగా రావాల్సిన ప్లేస్. ఇక్కడ దగ్గరలో ఉంటే మాత్రం మిస్ అవ్వకండి. లాన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ క్రియేట్ చేశారు. హ్యాపీగా ఫ్యామిలీస్ వచ్చి మంచి టైం స్పెండ్ చేయడానికి. మీకు ఇక్కడ నేను ఇంకొక అద్భుతమైన విషయం చెప్తానండి. అదేంటంటే జనరల్గా ఒక డైనాసిటీ నుంచి ఇంకో డైనాసిటీ రూల్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా వాళ్ళ సుపీరియర్ టెండెన్సీని చూపించుకోవాలనుకుంటారు. అంటే పాత రాజ్యం కంటే కొత్త రాజ్యం చాలా గొప్పదని చెప్పుకుందాం అనుకుంటారు కదా. కానీ ఇక్కడ అలా కాదండి. గుడి ఒక డైనాసిటీ స్థాపిస్తే దానికి చుట్టూ ప్రహరీ కూడా ఇంకో డైనాసిటీ కట్టింది, గుడి మీద గోపురం ఇంకో డైనాసిటీ కట్టింది, అలాగే ఈ చుట్టుపక్కల కనిపించిన ప్రాంగణం అంతా కూడా ఇంకో డైనాసిటీ డెవలప్ చేసింది. మీరు అలాగే ఈ టెంపుల్లో కూడా చూసారంటే ఆ విగ్రహాలు ఏమైతే ఉన్నాయో అవి ఫస్ట్ స్థాపించింది నలంబో డైనాసిటీ వాళ్ళు. ఆ తర్వాత దాని చుట్టూ టెంపుల్ కట్టింది గంగాస్, ఆ టెంపుల్ మీద రూఫ్ కట్టింది చోలాస్, ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ చేసింది హోయాసలాస్. ఆ తర్వాత మీకు ఇప్పుడు చుట్టుపక్కల కనిపిస్తున్న ప్రాంగణం అంతా కూడా డెవలప్ చేసింది విజయనగర ఎంపైర్ వాళ్ళు. సో దీనివల్ల మీకు ఏమర్థమవుతుందంటే ఒక హిందూ టెంపుల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ఒక డైనాసిటీ వాళ్ళు ఇంకొక డైనాసిటీ నుంచి తీసుకున్న దాన్ని ఇంకా సపోర్ట్ చేసి ఇంకా డెవలప్ చేసి మన కళ్ళ ముందర ఈరోజు ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. సో ఫైనల్గా టెంపుల్ అంతా చూసుకుని ఇక్కడ చూడండి గార్డెన్లో కూర్చున్నాము. సంధ్య మొత్తం అరేంజ్ చేసింది ఫుడ్, హోమ్ ఫుడ్ అనమాట. సో ఇక్కడ లంచ్ చేసేసి ఇక్కడి నుంచి వి విల్ గో బ్యాక్ టు అవర్ హోమ్.
మేము చిన్నప్పుడు జనరల్గా మా ఎక్స్పీరియన్స్లో అయితే కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్తాం కదా, ఇక్కడ ఈ మధ్యకాలంలో మాకు ఎప్పుడు కుదరలేదు. అలాగే అన్వితను కూడా ఎప్పుడు అలా తీసుకెళ్ళలేదు అది పుట్టాక. సో నాకు ఎందుకో అనిపించింది ఇక్కడ వెదర్ అంతా కూడా బాగుంటుంది కదా, ఇట్లా తింటే ప్రశాంతంగా కొంచెం ఆ వైబ్ని ఎంజాయ్ చేయొచ్చు అని. అందుకే వి ప్లాన్ దిస్. చాలా బాగుంది, అంటే బ్యూటిఫుల్గా ఉందండి. ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ సంధ్య ప్లాన్ ఇదంతా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తు చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇదంతా లాన్, మంచి గార్డెన్ ఉంది. అలాగే మీరు వెనకాల చూసుకుంటే భోగనందీశ్వర టెంపుల్, ఆ టెంపుల్కి వెనకాలే మనకి నంది హిల్స్ కూడా ఉంటుందన్నమాట. ఫైనలీ లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నామండి. హోప్ఫుల్లీ ఈ కంప్లీట్ టెంపుల్ హిస్టరీ కానీ టెంపుల్ కానీ అన్నీ చూపించాం కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో యా, దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.